హాయ్ అండి. ఇవాళ మా చిన్నమ్మాయి నాకు పెద్ద టాస్క్ ఇచ్చిందండోయ్! అదేంటంటే స్కూల్‌లో టీచర్స్ తనకు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని రమ్మన్నారట. మా అమ్మాయి నా హెల్ప్ అడిగిందండి ప్రాజెక్ట్ వర్క్‌కి. ఇంక సరే ఏముంది చిటికలో చేసేద్దాంలే అనుకున్నాను. స్టార్టింగ్ ఔట్‌లైన్‌తో మొదలుపెట్టేసామండోయ్! మా అమ్మాయి దగ్గర ఉండి అన్నీ అందిస్తుందండి. ఎందుకంటే తనదే కదా ప్రాజెక్ట్ వర్కు అందుకు. ఇంతకీ ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నామనుకుంటున్నారా? అదేనండి మన ఇండియా మ్యాప్. ఇండియా మ్యాపే కదా! ఈజీగా గీసేయొచ్చు అనుకోవద్దండి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఓ కాలంలో గీశాను. మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఇంత పెద్ద చార్ట్‌లో ఇండియా మ్యాప్ వేయాలంట. చూస్తున్నారు కదండీ! చాలా పెద్దగుంది. సరే ఇక ఏముందిలే వేసేద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మాయి బుక్ ఇచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చిందండోయ్! అందులో ఎలాగా ఉంటే అలాగే దించాలంట. ఇక చూడండి అది ప్రింటెడ్ బుక్కు. మనం ప్రింట్ ఏసినట్టు ఎలా ఏస్తాము? ఇక నాకొచ్చినట్లు స్టార్ట్ చేశాను. మొదలుపెట్టానండి. ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఇండియా మ్యాప్ రాంగ్‌గా గీస్తున్నట్లయితే క్షమించండి. ఫైనల్‌గా ఇలా వచ్చింది. నాకేం పెద్దగా రావు. వచ్చినలాగా వేశాను. ఇక నా కష్టం చూడలేక మా పిల్లలు కూడా నాకి తోడు హెల్ప్ వచ్చారండి. ఫైనల్‌గా ఇలా వచ్చేసింది మన ఇండియా మ్యాపు. చూస్తున్నారు కదండీ! ఇదంతా మాకి ఒక 2 అవర్స్ పైనే పట్టిందండి. నాకైతే మ్యాప్ ఓకే. ఓకే అనిపించిందండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.